ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో పెళ్లిళ్ళకి కావచ్చు, గృహప్రవేశాలకు కావచ్చు, నూతన వ్యాపారాలు ఏదన్నా మొదలు పెట్టడానికి అనువైన దినాలు, అలాగే మంచి మంచి శుభముహూర్తాలు ప్రతి నెలలోనూ ఎప్పుడెప్పుడు వచ్చాయో మా కోసం వివరించండి గురువు. తప్పకుండా. మనకి శుభముహూర్తాలు అనేది అత్యంత ముఖ్యమైనది. ఎందుకు అంటే ఆ ముహూర్తంలో మనం చేసే ఏ శుభకార్యమైనా సరే, గృహప్రవేశాలు, వివాహాలు, ఇవన్నీ కూడాను దైవ బలాన్ని తీసుకువచ్చి మనకి భగవంతుడి అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటుంది. కాకపోతే ఇవాళ మనం ఏం చేస్తున్నాం, ముహూర్తాలు అనగానే ఉదాహరణకు పెళ్ళి అనుకోండి, ఆ ముహూర్త సమయానికి జీలకర్ర బెల్లం పెట్టట్లేదు, ముహూర్త సమయానికి వ్యాపారం స్టార్ట్ చేయట్లేదు, కొబ్బరికాయ కొట్టి గుమ్మడికాయ కొట్టి చేయట్లేదు. ఈ విధంగా కొంచెం ముహూర్తాన్ని దాటేస్తూ ఉండడం వల్ల మనకు అనేక రకాల ఆ వ్యాపారం కానీ వివాహాల్లో కానీ అనేక రకాల ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం ఏ పండితుడితో అయితే మనకు అనుకూలమైన ముహూర్తం పెట్టించుకున్నామో ఆ ముహూర్తానికి తగ్గట్లుగా మనం వ్యవహరిస్తూ ఆ ముహూర్తానికి ఆ పండితుడు ఎలా చెబితే అలా గనక చేయగలిగితే మన జీవితం, మన వ్యాపారము అన్నీ కూడా సస్యశ్యామలంగా సాగి భగవత్ అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. ఇక మీరు అన్నట్లుగా ముహూర్తాల విషయానికి వస్తే, ఇప్పుడు మనకి ఏప్రిల్ నెల, ఈ ఏప్రిల్ నెలలో ఎప్పుడెప్పుడు ముహూర్తాలు ఉన్నాయి అంటే ఏప్రిల్ 6వ తారీఖు, 16వ తారీఖు, 18వ తారీఖు, 20వ తారీఖు, 23వ తారీఖు, 30వ తారీఖు, ఈ సమయాల్లో, ఈ డేట్లలో ఖచ్చితమైన మంచి మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఆ ముహూర్తాల్లో మనం ఏది చేస్తున్నామో అది కనుక చేసుకున్నట్లయితే ఆ వ్యాపారం కానీ వివాహాలు కానీ చక్కగా ఆ తేదీల్లో మనకు అనుకూలమైన తేదీ చూసుకొని చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ మే నెలలో ఎప్పుడెప్పుడు ఉన్నాయి గురుగారు శుభముహూర్తాలు? మే విషయానికి వస్తే మే 1వ తారీఖు, 8వ తారీఖు, 9వ తారీఖు, 11వ తారీఖు, 17, 18, 28 ఈ నెలల్లో, ఈ మే నెలలో ఈ డేట్లలో మంచి మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఈ ముహూర్తాల్లో చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ జూన్ మాసంలో ఎప్పుడెప్పుడు ఉన్నాయి గురుగారు? జూన్ నెలలో వచ్చేస్తే జూన్ 1వ తారీఖు, 2వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు, 8వ తారీఖు ఇంతవరకు మాత్రమే ముహూర్తాలు ఉన్నాయి. ఈ తేదీలలో కనుక మనకి ఏ ముహూర్తం అవసరమో, ఏ పనికి మనకి అనుకూలమైన సమయం చూసుకొని కనుక చేసుకున్నట్లయితే మంచి మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇక జూలై మాసంలో మంచి ముహూర్తాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయి గురుగారు? జూలైలో మనకు వచ్చేసి 16, 30 ఈ 2 డేట్లు మాత్రమే ఉన్నాయి. జూలైలో చేసుకోవాలి అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో కేవలం 2 డేట్లు 16, 30 2 డేట్లే ఉన్నాయి. కాబట్టి ఆ 2 డేట్లలోనే మనకు అనుకూలమైన ముహూర్తం చూసుకొని కనుక చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఉంది. అధికమైనటువంటి ముహూర్తాలు ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాయి 4-5 ముహూర్తాలు ఉన్నాయి డేట్లలో, కానీ ఇక్కడ మాత్రం తక్కువ ఉన్నాయి, 2 ఉన్నాయి. కాబట్టి దాన్ని చూసుకొని చేసుకోవడం మంచిది. ఓకే. ఇక ఆగస్టు మాసంకి వచ్చేసరికి ఎప్పుడెప్పుడు మంచి ముహూర్తాలు ఉన్నాయి గురుగారు? ఆగస్టు విషయానికి వస్తే 1వ తారీఖు, 4వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు, 9వ తారీఖు, 10వ తారీఖు, 13వ తారీఖు, 14వ తారీఖు, మళ్ళీ 17వ తారీఖు ఇట్లా వరుసగా ఉన్నాయి ముహూర్తాలు ఆగస్టులోనే మనకు శ్రావణ మాసం కూడా వస్తూ ఉంటుంది. శ్రావణ మాసంలో లక్ష్మీప్రదంగా ఉంటుంది. శ్రావణ గౌరీ వ్రతాలు ఇటువంటివన్నీ కూడా శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు ఆడపిల్లలు చేసుకోవడము ఇలా చేస్తూ ఉంటాం మనకి. కాబట్టి ఆ ముహూర్తాల్లో చేసుకొని అమ్మవారిని కనుక ఆరాధించినట్లయితే అమ్మవారి అనుగ్రహం కూడా, నూతన దంపతులు వివాహం కనుక చేసుకున్నట్లయితే ఆ దంపతులకి అమ్మవారి అనుగ్రహం కూడా కలిగి చక్కగా వారి దాంపత్యం బాగుంటుంది. ఇతర వ్యాపారాల వాళ్ళకు కూడా లక్ష్మీప్రదంగా చెప్పబడుతూ ఉంది. కాబట్టి ఆ ముహూర్తాలు, ఆ నెల శ్రావణ మాసం లక్ష్మీప్రదంగా చెప్పబడుతూ ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో కనుక వ్యాపారాలు ప్రారంభించిన ఏది చేసుకున్న ముహూర్తాల్లో చక్కగా ఉంటుంది. ఇక సెప్టెంబర్ మాసంలో ఎప్పుడెప్పుడు మంచి ముహూర్తాలు ఉన్నాయి గురుగారు? సెప్టెంబర్లో వచ్చేస్తే మనకి 26, 27 ఈ 2 రోజులు మాత్రమే మనకు ముహూర్తాలు ఉన్నాయి. ఎందుకంటే సెప్టెంబర్ వచ్చేస్తే మనకు భాద్రపద మాసం వస్తుంది, వినాయకుడు హడావిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముహూర్తాలు తక్కువగా ఉన్నాయి.
అంతేకాకుండా మనకి సెప్టెంబర్లో వచ్చేస్తేనే మనకి పితృదేవత ఆరాధన కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆయా ముహూర్తాలు ఎక్కువగా లేవు, ఈ 2 ముహూర్తాలు మాత్రమే ఉన్నాయి. వాటిని సరి చేసుకొని ఆ రెండిట్లో మనకి ఏది అనుకూలంగా ఉందో అది చేసుకొని ఆ వినాయకుడి అనుగ్రహాన్ని కూడా పొందొచ్చు. ఇక అక్టోబర్ విషయానికి వస్తే మంచి ముహూర్తాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయి గురుగారు? అక్టోబర్ విషయంలోకి వస్తే 1వ తారీఖు, 2వ తారీఖు, 3, 4, 6, 8, 10, 11, 22, 24 ఈ డేట్లలో ముహూర్తాలు ఉన్నాయి. కాబట్టి ఆ ముహూర్తాలు ఈ డేట్లలో మనకు అనుకూలమైనటువంటి ముహూర్తాలు చూసుకొని చేసుకోవడం మంచిది. ఇక నవంబర్ మాసంలో మంచి ముహూర్తాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయి గురుగారు? మనకి నవంబర్ దగ్గరకు వచ్చేసి నవంబరు, డిసెంబరు, జనవరి ఈ 3 నెలలు కూడా, నవంబరు, డిసెంబరు, జనవరి ఈ 3 నెలలు కూడా మనకు అసలు ముహూర్తాలే లేవు. కాబట్టి ఎవరైనా వివాహం కానీ, ఇతర వ్యాపారాలు కానీ, గృహప్రవేశాలు కానీ ఇటువంటివి చేసుకోవాలి అన్నప్పుడు ఈ 3 నెలల తర్వాత కానీ 3 నెలల లోపు కానీ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఆ 3 నెలల్లో చేసుకోవచ్చులే, అప్పటికల్లా మన ఇల్లు అయిపోతుంది అని అనుకునే గృహప్రవేశం చేసుకునే వాళ్ళు కానీ, లేదు డబ్బులు వస్తాయి అప్పుడు డబ్బులు అడ్జస్ట్ అయితే కదా అప్పుడు చేసుకున్నానులే తొందర ఏముంది అనుకునే వాళ్ళు ఆ ముహూర్తాలు లేవు కాబట్టి మనం చేసుకునే ఆస్కారం లేదు. కాబట్టి ఆ 3 నెలలు ముహూర్తాలు లేవు, అవి చూసుకొని ముందు చేసుకోవటమా లేకపోతే ఆ 3 నెలల తర్వాత మనం ప్లాన్ వేసుకొని మన యొక్క శుభకార్యాలు చేసుకోవటమా చేస్తే ఇంకా బాగుంటుంది. ఇక ఫిబ్రవరి మాసానికి వస్తే మంచి ముహూర్తాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయి గురుగారు? ఫిబ్రవరి విషయానికి వస్తే ఫిబ్రవరి 19వ తారీఖు, 21వ తారీఖు, 22వ తారీఖు, 25వ తారీఖు, 26వ తారీఖు, 27వ తారీఖు ఈ ముహూర్తాలు ఉన్నాయి. ఈ నెలలో కనుక ముహూర్తాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే అంతకుముందు మనకు ముహూర్తాలు లేకుండా ఉన్నాయి కాబట్టి ఈసారి కూడా మనకు తక్కువ ముహూర్తాలే చూపిస్తున్నాయి కాబట్టి వీటిని బేస్ చేసుకొని చూసుకోవాలి. మార్చి విషయానికి వస్తే మంచి ముహూర్తాలు ఎప్పుడెప్పుడు సూచిస్తున్నాయి గురుగారు? మనకి మార్చి నెలలో 4వ తారీఖు, 5వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు, 11వ తారీఖు ఉన్నాయి. ఈ ముహూర్తాలు ఈ తారీఖుల్లో మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఆ డేట్లు చూసుకొని మనకు అనుకూలమైన ముహూర్తం చూసుకొని చేసుకోవడం మంచిది. ముహూర్తాలు ఒక 2 ముహూర్తాలే ఉన్న నెలలు కూడా ఉన్నాయి. అక్కడ విషయం ఏంటంటే మనకు మూఢాలు వస్తూ ఉన్నాయి. గురుమూఢమి, శుక్రమూఢమి ఈ 2 వస్తూ ఉండడం వల్ల కొన్ని చోట్ల అసలు ముహూర్తాలే లేకుండా ఉన్నాయి కొన్ని నెలల్లో. కాబట్టి ఆ మూఢాలలో ఎటువంటి ముహూర్తాలు లేవు కాబట్టి ఆ నెలలో ఎటువంటి శుభకార్యాలు, వివాహం కావచ్చు, గృహప్రవేశం కావచ్చు, ఉపనయనాది కార్యక్రమాలు కావచ్చు, ఎటువంటి ముహూర్తాలైనా అంటే ఎటువంటి శుభకార్యాలకైనా ముహూర్తాలు లేవు కాబట్టి చేసుకోకపోవడం ఉత్తమము. అవి కూడా మనకి ఈ మూఢాలు ఎప్పటి నుంచి వస్తున్నాయి అంటే జూన్ 9 నుంచి జూలై 9 వరకు గురుమూఢమిగా చెప్తూ ఉన్నాం. జూన్ 9 నుంచి జూలై 9 వరకు గురుమూఢమి. తర్వాత నవంబర్ 26 నుంచి ఫిబ్రవరి 17 వరకు, నవంబర్ 26 నుంచి ఫిబ్రవరి 17 వరకు శుక్రమూఢమి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ మూఢాలు చూసుకొని మనము ముహూర్తాలు పెట్టించుకొని ఆయా ముహూర్తాలలో మనం చేసుకోవడం మంచిది. గురుగారు, మంచి ముహూర్తాలు మనం ప్రస్తావించాం కదా, ఇది అందరికీ వర్తిస్తుందా లేదంటే కొంతమందికి వాళ్ళ జాతకం బట్టి కూడా ఏమన్నా అది కలిసి రాకపోవచ్చు అంటారా? ఏంటి విశేషం? ఇక్కడ మనం ముహూర్తాలు చెప్పాము, మనకి టీవీలో చూశాను ఈ ముహూర్తాలు బాగున్నాయి అని చెప్పి మనం తొందరపడి చేసుకోకూడదు. టీవీలో చెప్పేది ఎందుకయ్యా అంటే ఆయా సమయాల్లో మనం ఈ మీడియా ముఖంగా మనకి ఎప్పుడెప్పుడు ముహూర్తాలు ఉన్నాయి ఏమిటి చెప్పుకుంటూ వచ్చాము. అటువంటి సమయంలో ఆ ముహూర్తాలు మనకి ఎంతవరకు అనుసంధానంగా ఉన్నాయి అంటే మన నక్షత్రం నుంచి మనము ఇప్పుడు ఉదాహరణకి 23వ తారీఖు బాగుందని చెప్పాము. మన నక్షత్రం నుంచి 23వ తారీఖు వచ్చేటువంటి నక్షత్రానికి లెక్క వేస్తారు. లెక్క వేసి అది మనకు అనుకూలంగా ఉందా లేదా అని పండితులు చెప్తూ ఉంటారు. ఆ విధంగా చూసుకోవాలి. కానీ మనము ముహూర్తం బాగుంది, మనం మీడియాలో చూసాము, ఫలానా టీవీలో చెప్పారు, గురువుగారు చెప్పారు, ఆ రోజు కొబ్బరికాయ కొట్టేద్దాన్ని మనం గుడ్డిగా పోవద్దు. ఎందుకు అంటే నక్షత్ర బలం కూడా చూసుకోవాలి. ఇక్కడ వివాహాలకైతే వధూవరుల ఇద్దరి నక్షత్రాన్ని చూసుకుంటూ ఏ రోజు
ఇందాక మనం చెప్పుకుంటే 23వ తారీఖు అనుకున్నాము. 23వ తారీఖు ఉన్న నక్షత్రానికి ఈ వధూవరుల ఇద్దరి నక్షత్రం కలిసిందా లేదా ఇది చూసుకొని వివాహం పెట్టుకోవాలి. లేదు ఉపనయనం చేస్తున్నాము, ఇక్కడ ఉపనయనానికి వచ్చేసరికి అంటే ఉపనయనం అంటే ఒడుగు చేస్తున్నాము. ఈ ఉపనయనం చేస్తున్నప్పుడు అటు ఇంటి యజమానురాలు, కొడుకు, ఈ ముగ్గురి నక్షత్రాలని చూసి ఏ రోజు ఉపనయనం చేస్తున్నామో ఆ రోజు ఉన్న నక్షత్రానికి ఈ ముగ్గురిది టాలీ కావాలి. గృహప్రవేశానికి కూడా అంతే. ఈ ఇద్దరు భార్యాభర్తల ఇద్దరి జన్మ నక్షత్రాలు లేదా నామ నక్షత్రాలు ఇవి తీసుకొని ఆ రోజు గృహప్రవేశానికి ఏ సమయం అయితే అనుకుంటున్నామో ఆ సమయానికి ఉన్న నక్షత్రం ఈ ఇద్దరికి భార్యాభర్తలకి అనుకూలంగా ఉందా లేదా తెలుసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే బాగుంటుంది. అది మీ దగ్గరలో ఉన్నటువంటి పండితులు ఉంటారు, వారి దగ్గరికి వెళ్ళి ఫలానా డేట్ అనుకున్నామండి, ఏదైనా వ్యాపారం పేరు చెప్పుకొని ఏం వ్యాపారం చేస్తున్నాము, లేదు వివాహం చేస్తున్నాము, లేదు గృహప్రవేశం చేస్తున్నాము, ఉపనయనం చేస్తున్నాము, మనం ఏ శుభకార్యం చేసుకుంటున్నాం ఆ శుభకార్యాన్ని ఆ పండితుడికి చెప్పుకొని ప్రతి దేవాలయంలో అర్చకులు ఉంటారు, ఆ అర్చకుల్ని సంప్రదించిన, లేదు మీ ఊరి పురోహితులు ఉంటారు, గ్రామాలకి 4 ఊళ్ళకు ఒక పురోహితుడు అని మనకి ఇప్పటికీ ఉంటూ ఉన్నారు. మంచి అయినా చెడైనా ఆ పురోహితుడిని సంప్రదించుకొని ఆ ఊరి పురోహితుడుగా ఉంటాడు, అటువంటి వారిని, లేదు ఇంటి పురోహితులు ఉంటారు, అటువంటి ఇంటి పురోహితులనైనా సంప్రదించుకొని ఇళ్లలో ఎవరినైనా సంప్రదించినట్లయితే తప్పకుండా అవి మనకు అనుకూలంగా ఉన్నాయా లేవా చెప్తూ ఉంటారు. దాన్ని బట్టి మనం ఆ డేటు మంచిగుంటేనా మంచిదే, లేదు అంటే ఎప్పుడు బాగుంది, ఇన్ని ముహూర్తాల్లో ఎప్పుడు బాగుంది అని ఆ పండితుడిని అడిగినట్లయితే తను మనకు అనుకూలమైనటువంటి తేదీని, సమయాన్ని, ముహూర్తానికి కూడా సమయం ఉంటుంది. డేట్ ఒక్కటే ఉంటే చాలు కదా. ఉదయం బాగుందా, రాత్రి బాగుందా, మధ్యాహ్నం బాగుందా, అర్ధరాత్రి బాగుందా, బ్రాహ్మీ ముహూర్తంలో బాగుందా, ఇలా రకరకాల సమయాల్లో ముహూర్తం ఉంటుంది. ఆ ముహూర్తాన్ని చూసుకొని మళ్ళీ ఆ ముహూర్తంలో కూడా లగ్నం కుంభలగ్నమా, చౌర లగ్నమా, మిథున లగ్నమా, ఇలా లగ్నాలు కూడా ఉంటాయి. దాన్ని కూడా ఆయన చూసి ఏ సమయం మనకు అనుకూలంగా ఉందో దాన్ని వివరిస్తూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా మనం చేసుకుంటూ వెళ్ళటం మంచిది. అంతేకాని ఇప్పుడు డేట్లు మనకి ఎందుకు చెప్పడం జరిగింది అంటే ఆ డేట్లు బాగున్నాయి, మనకు ఒకవేళ ఆ డేట్లు అనుకూలంగా ఉంటే మంచిదే, లేదు ఇంకో డేటు మనం చూసుకోవచ్చు. ఇలా తెలుసుకొని మనం చేసే శుభకార్యానికి శ్రీకారం చుట్టుకొని ముందుకు వెళ్ళటానికి కొరకు మాత్రమే మనం ఈ డేట్లు, ఈ నెలల్లో ఏ డేట్లు ఉన్నాయి, అసలు ఎప్పుడెప్పుడు లేవు చెప్పడం జరిగింది. ఆ విధంగా చూసుకొని ప్రజలందరూ కూడా ఆ ముహూర్తాలని వినియోగించుకొని ఆ భగవత్ ఆశీర్వచనాలు పొంది ఆ ముహూర్త బలానికి చేసుకోవాలి అని కోరుకుంటున్నాను. గురుగారు, మూడాల గురించి మీరు ప్రస్తావించారు ఇందాక. ఆ టైంలో ఎటువంటి ముహూర్తాలు ఉండవని చెప్పి, అంటే ఏంటి గురుగారు మూడాలు అంటే ఏంటి? మూఢమి అంటే ఏంటయ్యా అంటే మనకి 2 ఉంటాయి. అంటే ప్రతి గ్రహానికి మూఢాలు ఉంటాయి, కానీ ముఖ్యంగా మనం ఇటువంటి ముహూర్తాలు కానీ ఏదైనా తీసుకున్నప్పుడు 2 గ్రహాలను ప్రధానంగా తీసుకుంటాం. అది గురుడు, శుక్రుడు. ఈ మనకి ఉదాహరణ గురుమూఢమి అనుకుందాం. ఆ గురుగ్రహము సూర్యుడికి అత్యంత దగ్గరగా వస్తూ ఉంటుంది, లేదు శుక్రమూఢమి అంటే ఆ శుక్రగ్రహం అత్యంత దగ్గరగా వస్తుంది. అలా ఆ గ్రహం సూర్యుడి దగ్గరికి రాగానే ఆ సూర్యుడి యొక్క ప్రభావానికి ఆ గ్రహం యొక్క ప్రభావం తగ్గిపోతూ ఉంటుంది. సూర్యుడి యొక్క శక్తికి గ్రహశక్తి తగ్గిపోతూ ఉంటుంది. తగ్గిపోయినప్పుడు ఆ శక్తి లేనటువంటి ముహూర్తాన్ని మనం బేస్ చేసుకొని చేస్తే ఎటువంటి ఫలితం ఉండదు. కాబట్టి గురుమూఢమి, గురుడు లెక్క వేసుకుంటే దేవతల అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడు. శుక్రుడు లెక్క వేసుకుంటే వివాహం చేస్తే భార్యాభర్తలు, వ్యాపారాలకైతే ప్రజాదరణ, ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఆ 2 గ్రహాలను మనం ప్రధానంగా తీసుకుంటూ ఉంటాము. ఆ 2 గ్రహాలు ఏది సూర్యుడికి దగ్గరగా వచ్చి తన ఉనికిని కోల్పోయిందో, తన శక్తిని తగ్గించుకుందో ఆ సమయాన్ని మూఢంగా లెక్క వేస్తాము. గురుమూఢమైతే గురుమూఢమి, శుక్రమూఢమైతే శుక్రమూఢమి. ఆ సమయాల్లో ముహూర్తాన్ని పెట్టకుండా, ఎందుకంటే ఆ గ్రహం యొక్క అనుగ్రహం కూడా మనకు కలగాలి కాబట్టి మనం ఆ ముహూర్తాలని పెట్టకుండా ఉంచుతాం. అది మూఢాలుగా చెప్తూ ఉంటాం. ఈ కొత్త సంవత్సరంలో మంచి ముహూర్తాలు, మంచి శుభదినాలు ఎప్పుడెప్పుడు వచ్చో చాలా బాగా ప్రస్తావించారు గురుగారు. ధన్యవాదాలు. నరసింహార్పణం.